విజయభాస్కర్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, ఏంటి పరిస్థితి? కాపులు ఏ కాపులనైతే ఒక రకంగా, అంటే నేను ఇంతకు ముందు పేర్లు చదివాను, ఆ లిస్ట్ అంతా పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర తీసుకున్నా, ఇంకో కార్యక్రమం తీసుకున్నా, లేదంటే టీడీపీ ఇంకేదన్నా తీసుకున్నా, అసలు వీళ్ళిద్దరు కలుస్తున్నారు అన్న ఒక రకంగా ముందుగా వాళ్ళ అందరికంటే ముందుగా ప్రెస్ మీట్లు పెట్టి అడావుడి చేసి తిట్టిన నాయకులకి ఈరోజు సీట్లు లేవు. ముద్రగడ లాంటి వాళ్ళు ఒక్కళ్ళు వచ్చినా చాలేమో కాపు సామాజిక వర్గం అంతా కనీసం కొంతలో కొంత అయినా సరే ఇటువైపు సానుకూలత వస్తుంది, అందుకే వీళ్ళందరినీ వదులుకునే లాంటి పరిస్థితులు కూడా వచ్చిందేమో అనుకుంటే ఈరోజు ముద్రగడ కూడా అటువైపు వెళ్తున్నారు. ఒక క్రికెటర్గా కాస్త భారతదేశం అంతా గుర్తించదగ్గ ఒక వ్యక్తి ఇటు వచ్చి పట్టుమని 10 రోజులు కూడా ఉండకుండా అటువైపు వెళ్ళిపోయారు. ఎందుకు కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ దూరం చేసుకుంటుంది? అమ్మా, ఎవరి అభిప్రాయాలని ఎవరు ఊహించలేము, ఫస్ట్ పాయింట్ ఒకటి. రెండోది, కాపు సామాజిక వర్గం గురించి వైసీపీ పార్టీలో ప్రముఖ ప్రాధాన్యత కల్పించి 5 మంత్రులని తద్వారా వాళ్ళకి మంచి పోస్టులని ఇచ్చి కులాన్ని గౌరవించినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ముద్రగడ పద్మనాభం గారు కానివ్వండి, చేసిన వాళ్ళని చంద్రబాబు ఆలోచించుకోవాలి. ఆ ఆలోచన విధానంలో ఇవాళ మళ్ళీ ఆయన అభిప్రాయాన్ని మనం విభేదించి ఇటు వైసీపీకి వెళ్ళి వస్తారా, అటు వస్తారా, ఇటు వస్తారంటే అది వ్యక్తిగత అభిప్రాయం. రాజకీయాలు అనేది, పాలిటిక్స్ అనేది ఏ నాయకుడు ఎటు పోతాడు, ఏ నాయకుడు ఎటు వస్తాడు అనే విషయం మనం ఎవరిని గమనించలేము, పరిస్థితులను కూడా ఊహించలేము. ఇవాళ పరిస్థితులను బట్టి వారు 2 సీట్లు అడిగారు, 3 సీట్లు అడిగారు తెలియదు, కానీ మళ్ళీ వైసీపీ తోటి మంతనాలు జరిపి వైసీపీ నాయకులే మంతనాలు జరిపారు అనుకుందాం. వైసీపీ నాయకులే మంతనాలు జరిపిన తర్వాత కూడా వీళ్ళ నుంచి ఏమి అభిప్రాయాలు పోయినాయి, ఆయన నుంచి ఏమి కోరికలు వచ్చినాయో అది ప్రజలందరికీ తెలుసు. దాన్ని మరి పార్టీ తీర్చే పరిస్థితిలో ఉండాలంటే ఇక్కడ ప్రముఖంగా కొంతమంది కాపు నాయకులు రాష్ట్రంలో ప్రముఖంగా ఉండాలి. రాంబాబు గారు కానివ్వండి, అమర్నాథ్ గారు కానివ్వండి, అటు కొట్టి సత్యనారాయణ గారు కానివ్వండి, దాడిశెట్టి రాజా కానివ్వండి, బొత్స సత్యనారాయణ గారు, అందరికన్నా పెద్ద ఆయన బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉన్నప్పటి నుంచి వీళ్ళందరూ ఉన్నటువంటి వాళ్ళే. వీళ్ళందరికీ ప్రాధాన్యత కల్పించారు. వీళ్ళందరికీ ప్రాధాన్యత కల్పించిన నేపథ్యంలో రేపు రాబోయే కాలంలో ముద్రగడ గారికి ఆ ప్రాధాన్యత ఇస్తామో లేదో అనే ఆలోచన కూడా మా ముఖ్యమంత్రి గారికి ఉండొచ్చు. అదేవిధంగా అంబటి రాయుడు గారు వాళ్ళ అమ్మమ్మ గారిది మా ఊరేనమ్మా, మాకు తెలిసినటువంటి వ్యక్తే. ఇప్పుడు అతనికి రకమైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాలి అనే ఆలోచన చేయకముందే ఆయన మళ్ళీ పార్టీలోకి వెళ్ళిపోయాడు. పార్టీ నుంచి పక్కకు పోయాడు, ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయాడు. అది అతను వ్యక్తిగత, అతను ఒకళ్ళ మీద వైసీపీలోకి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత సంగతి పక్కన పెడితే, ప్రాధాన్యతతో పాటు కాస్త పనులుంటాయి, ఆ పనులు ప్రతిపక్ష పార్టీలు తిట్టే పనులు ఉంటాయి, అది తట్టుకోవడం కాస్త కష్టం అనేది ఒక రూమర్ ఉంది. మరి నిజమో అబద్ధమో గానీ అంటే దాన్ని తట్టుకోలే వాళ్ళు ఉండలేకపోతున్నారని. ఏ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు తిట్టమన్నారమ్మా. కాకపోతే మాలో ఉన్న నాయకులు కొంతమంది నోరు ఎక్కువగా చేసుకొని మాట్లాడుతున్న మాట వాస్తవం. ఆ వాస్తవాన్ని వాళ్ళ పద్ధతుల ప్రకారం వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు, మా పార్టీ తరఫున కౌంటర్ ఇస్తున్నారు. అంతేగాని మా ముఖ్యమంత్రి గారు చెప్పి వీళ్ళని తిడితేనే ఇది కావాలా, ఇలా ఇచ్చేస్తేనే ఇది కావాలని కాదు. మా నాయకుడిని మా పార్టీని విమర్శించినప్పుడు ఆన్ ది స్పాట్ వాళ్ళు కూడా విమర్శించే అవకాశం ఉంది. ఆన్ ది స్పాట్ లో విమర్శించే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే ఎవరో చెబితేనో ఎవరో గిల్తేనో మాట్లాడే పరిస్థితి అయితే లేదు. ఉదయం విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పాడు, పార్టీని కానీ నాయకుడిని కానీ విమర్శించినప్పుడు మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు మొత్తం ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని విమర్శించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విమర్శ నేపథ్యంలో కొంతమంది నోట్లో కదా ఎక్కువగా మాట్లాడుతున్నారు. దాన్ని నేను కాదంటలేదు, దాన్ని నేను అది సమర్థించనుకోవట్లేదు. అది కానీ ఏ మాటగా మాట అది కానీ మీరు ఒప్పుకుంటున్నారు. కానీ విజయభాస్కర్ రెడ్డి గారు నిజానికి అది కాస్త శృతి మించిన పరిస్థితి. ఇక అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూసాం. అయితే ఇప్పుడు కాపులు దూరం అవడం అనేది వైసీపీకి మీరు ఇది మైనస్ కాదంటారా?
కాపులు ఎప్పుడు మాకు దూరం కాదమ్మా. ఉమ్, కాపులు వైసీపీ పార్టీకి ఎప్పుడూ దూరం కాదు. ఉమ్, మీకు దానికి చిన్న ఉదాహరణ చెబుతున్నాను. ఈ మధ్య కాలంలో హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ రాశాడు. ఉమ్, ఎంతో మంది కాపు నాయకులు, కాపు ప్రజలు, జననేతలు, జన సైనికులు నిన్ను ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో ముందడుగు వేస్తున్నారు. నువ్వు తెలుగుదేశం తోటి కలిసిపోతున్నావు. నీ నేపథ్యం ఏమిటి? ఉమ్, నీ నేపథ్యం ఏమిటంటే నీకు ముఖ్యమంత్రి ఇస్తున్నారా, లేకపోతే పార్టీ ఆఫ్ ది ముఖ్యమంత్రి, లేకపోతే అధికారంలో భాగమా అనే దీని మీద మనందరికి తెలిసిన విషయం. హరిరామ జోగయ్య గారు సీనియర్ నాయకుడు, ఉమ్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కన్నా ముందు నుంచి ఉన్నటువంటి నాయకుడు. ఉమ్. ఆయన ఈ మధ్యకాలంలో లెటర్ రాశాడు. కానీ దానికి ఈ రోజు దానికి రజనీ గారు సమాధానం చెప్తారు.